ఒక మంచి స్టోరీ చెప్తాను. ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం కూడా ఇస్తాను అని ఎందుకు అంటున్నాను అంటే, ఈరోజు రేపు మనకి క్యాన్సర్ రాదు అనే గ్యారంటీ లేదు కదండీ! మరి మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం? ఏం తింటున్నాం? నిజమే చెప్పండి. ప్యూర్ విషమే తింటున్నాం. ఎందుకంటే తిండి అనేది ఇక్కడ ఒక ఎథిక్స్ ఉన్నాయి. ఫాలో అవ్వాలి అని అందరికీ పోయిందండి. బజార్‌లో తయారు చేసేవాడు ఏం కలుపుతున్నాడు? ఎలా వండుతున్నాడు? అనేది పక్కన పెడితే పండించే వాళ్ళు కూడా తప్పని పరిస్థితి అయిపోయింది. ఆ పురుగు మందులు రోజు కొట్టకపోతే కొన్ని అయితే అసలు మన చేతికొచ్చే పరిస్థితే లేదు. కానీ అది తప్పని ఎవరు అనుకోవట్లేదు. కానీ ఇంటి పక్కన, వీధిలోను, ఊళ్ళోను అన్ని క్యాన్సర్ కేసులు ఎందుకొస్తున్నాయి? అంతమంది ఆరోగ్యం ఎందుకు పాడైపోతుందంటే తిండి. సరే, ఇక్కడ ఈ సక్సెస్ స్టోరీ ఏంటంటే, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం మానేసి బిడ్డకి బాగోట్లేదని చెప్పి ఈ ఆహారం కాదు మంచి ఆహారం ఇద్దామని చెప్పి ఒక న్యాచురల్ ఫుడ్స్‌ని సెలెక్ట్ చేసుకొని, ఆ న్యాచురల్ ఫుడ్స్ వండి పెడుతూ పిల్లాడి ఆరోగ్యాన్ని కాపాడుకుందండి. 4 ఏళ్ల పిల్లాడి కోసం ఉద్యోగం మానేసి తర్వాత, అరే! నాలాంటి సమస్య అందరికీ ఉంది. ఇలాంటి పిల్లలు ఎంతోమందికి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అని చెప్పి దాన్ని ఒక స్టార్టప్ లాగా తీసుకొని దాంతోనే చక్కటి వంటలు వండి పెడుతూ కర్ణ ప్రమీల గారు ఆవిడ. గుర్తుంచుకోండి, కర్ణ ప్రమీల, మీరు కొట్టొచ్చు కర్ణ ప్రమీల సక్సెస్ స్టోరీ అని చెప్పి. ఈ పులివెందుల ప్రాంతం సంబంధించి లింగాల మండలం అండి, వెలిదండ్ల గ్రామానికి చెందిన కర్ణ ప్రమీల. ఈవిడ హైదరాబాద్లో మంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, భర్త కూడా స్థిరపడిన ఆయనే. కానీ పిల్లలు ఎప్పటికప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. పిల్లలు ఇబ్బంది పడుతుంటే చూసి తట్టుకోలేకపోయింది. పిల్లలకు మంచి తిండి పెట్టాలనుకుంది. ఇక మంచి తిండితో పాటు మురుకుల దగ్గర నుంచి మంచి మంచి స్నాక్స్ కూడా కావాలి కదండీ! అవి కూడా పెట్టాలనుకుంది. స్వయంగా తయారు చేసింది, పెట్టింది. పిల్లల్ని గట్టిగా తయారు చేసింది. ఎప్పుడైతే నమ్మకం కుదిరిందో సాఫ్ట్‌వేర్ రంగం వదిలేసి పులివెందుల్లో సిరిధాన్యాలతో చేస్తారు సంజీవని లాంటి తిండి కాబట్టి అని ఒక కుటీర పరిశ్రమని ఏర్పాటు చేసేసిందండి. ఈరోజు ఆ కుటీర పరిశ్రమలో ఎంతోమంది పనిచేస్తున్నారు. ఎంతోమంది చక్కగా వాళ్ళ జీవితాలని అంటే నిలబెట్టుకుంటున్నారు. ఉద్యోగాలు ఇచ్చింది కదండీ! ఇక ఇక్కడ ఈమె ఏం చేస్తోందంటే చక్కటి స్నాక్స్, మురుకులు, సన్నకారాలు, పప్పు బిళ్ళలు, లడ్డూల దగ్గర నుంచి రోజు తినే ఇడ్లీ, పొంగలి, పూరి, దోస, అంబల్ లాంటివి కూడా చేసి బ్రహ్మాండంగా ఈరోజు చేస్తోంది. కొన్ని వందల మంది కస్టమర్స్ ఉన్నారు. రెగ్యులర్‌గా వస్తారు, తింటారు, తీసుకెళ్తారు. శుభకార్యాలకి వాటికి కూడా నేను సప్లై చేస్తున్నాను. ఎవరైనా వస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాను, ఉపాధి కల్పిస్తున్నాను అని చెప్తుందండి. అంటే సెర్ప్ ఇలాంటి సంస్థలు ఉన్నాయి కదండీ! వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తోంది. సరే, ఆవిడ ఈ మధ్య ఎర్రకోట మీద మోడీ గారు జెండా ఎగరేస్తున్నప్పుడు అక్కడికి రామ్మా నువ్వు కూడా అని చెప్పి ఒక ఇన్విటేషన్ పంపించారండి. ఏది? ఆ సక్సెస్ స్టోరీని చూసి. సరేనండి, ఆవిడ పని అయిపోయింది. మరి మాకేంటి దీనివల్ల ఏం ఉపయోగం? మమ్మల్ని ఏం చేయమంటారు అంటారు కదా! చూస్తున్నాను చూడండి. టట్టడాయ్! నేను కూడా గతంలో చెప్పాను చాలాసార్లు. మళ్ళీ ఇది ప్రమోషన్ అనుకుంటే దయచేసి దీని జోలికి రావద్దు ఎవరు కూడా. చూడండి, పసుపు అండి. ఈ పసుపు ఉంటుందండి. కారులో పెడితే ఇంకా వేరే సెంట్స్ వగైరా ఏం పెట్టక్కర్లేదండి. పెర్ఫ్యూమ్స్ అవి. అంత న్యాచురల్ స్మెల్లు అసలు మామూలు ఇక్కడ పసుపు ఎందుకు పనిచేయదండి. ఏది? మైదాన ప్రాంతాల్లో పండే పసుపు ఎందుకు పనిచేయదు? ఎందుకంటే ఇది కొన్ని వందల వేల ఏళ్ల కింద నాటి నాటు విత్తనం. అంత స్మెల్ ఉంటుందండి. అసలు పసుపు టీ పెట్టుకుంటే ఉంటుందండి. రోజు ఖచ్చితంగా పసుపు టీ తాగాల్సిందే నేను, ఇది అలవాటు అయిన తర్వాత. ఇక ఎంత మంచి జరుగుద్ది పసుపు గురించి నేను చెప్పక్కర్లేదు. మా పాప అయితే పూర్తిగా ఫేస్ ప్యాక్లు అవి వేసేస్తుందండి. ఒక పసుపేనా అంటే ఆహా, చాలా ఉన్నాయి. బొబ్బర్లు, నాటు బొబ్బర్లు ఎంతంటే అంత. అంటే ఇప్పుడే వచ్చిందండి, ఇది ఇచ్చెళ్ళారు, అందుకే మీకు చూపిస్తున్నాను. ఎంత అంటే అంత ప్రోటీన్. ఇక రాజ్మా, ఏది డీమార్ట్‌లో మీరు చెక్ చేసుకోండి, ఎంత ఆఫర్ పెట్టినా 200, 300 రేట్ ఉంటుంది. ఈ ఎర్రటి రాజ్మా, నాటు రాజ్మా మన దేశవాళీ విత్తనం అండి. అంటే ఇవన్నీ చూపిస్తున్నారు, ఎక్కడైనా తెచ్చారా అని మీకు డౌట్ రావచ్చు. ఎక్కడో ట్రైబల్స్ పండించుకున్నవి నలుగురు కుర్రాళ్ళు వ్యాపారం చేసుకుంటామంటే నేనే సపోర్ట్ చేస్తాను. పర్వాలేదు చేయండి, మీలాంటి వాళ్ళని చేయాలి. ప్యూర్ ఆర్గానిక్ కదా, బయట ఆర్గానిక్ అని అమ్మేస్తున్నారు, 2, 3 రెట్లు ఉంది బాబు, అది నమ్మలేకపోతున్నాం. మళ్ళీ మీరు కూడా ఆర్గానిక్ అని చెప్పి అంత రేటు పెడితే కష్టం అంటే, లేదండి ఎంత పడితే అంతే, ఒక 10% మార్జిన్ పెట్టుకుంటాం. లాజిస్టిక్స్ వగేరా చాలా ఛాలెంజ్ కదండి కొండ ప్రాంతాల నుంచి తేవాలంటే. సరే స్టార్ట్ చేయండి అని చెప్పాం. మొదట్లో అయితే డీమార్ట్ ప్రైస్ దాటితే మాత్రం తీసుకోరయ్యా, మరి అంత క్వాలిటీ ఉండాలి. మరి ఆర్గానిక్ అంటున్నారు మీరు, ఇది ఆర్గానిక్ కాదు ట్రైబల్ అని పెట్టుకోండి, ట్రైబల్ ప్రోడక్ట్ కాబట్టి అంటే అది సరే అన్నారండి. ఇక నేను అయ్యే పరిచయం చేస్తున్నాను మీకు. ఒక్కొక్కటి నువ్వులండి, నల్ల నువ్వులు. ఎంత అంటే అంత మంచి రిచ్ కాల్షియం కదండి. ఈరోజు రేపు మనకి కాల్షియం లేదు ఒంట్లో, ఎల్డిఎల్ కూడా లేదు. అంత మంచి
జరుగుద్ది. ఏది కూరల్లో వండుకోవచ్చు, లడ్డూలు చేసుకోవచ్చు, ఇక ఎన్నంటే అన్ని చేసుకోవచ్చు కదండి. అంటే నాకు ఈరోజు వచ్చిన ఐటమ్స్ చెప్తున్నాను. యాక్చువల్గా అయితే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. నేను ఈరోజు వచ్చినవి చెప్తున్నాను. ఇదిగో వాటికంటే స్టిక్కర్లు వేశారు, దీనికి అది కూడా వేయలేదు, అవి పట్టించుకోకలేదు. బ్రౌన్ రైస్ అండి, వాళ్ళ దగ్గర పండే బియ్యం. ఏది అక్కడ కొండల్లో కోనల్లో పండే బియ్యం, బ్రౌన్ రైస్, దంపుడు బియ్యం అంటాను చూడండి. ఇవన్నీ కూడా అదే రేట్ అండి. మళ్ళీ మీరు అనుకుంటారు రేట్ ఎక్కువేమో అనుకుంటారు. అన్నీ డిమార్ట్ ప్రైసే ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా పుట్ట తేనె, చెట్టు తేనె. పుట్ట తేనె, చెట్టు తేనె చిన్నప్పుడు ఎప్పుడో మా నాన్న ఎక్కడో తెచ్చినప్పుడు నాకినట్టు గుర్తండి. ఈరోజైతే రోజు నాకే అదృష్టం ఉందండి. నాకండి అని ఎందుకు అంటున్నానంటే టేస్ట్ బడ్స్ ఉంటాయి, యాక్టివ్ అవ్వాలి. నాలుక మీద 4 చుక్కలు పడితేనండి నాలుక కాసేపు మొద్దుబారినట్టు అవుతుందండి. అది ఒరిజినల్ తేనె అంటే. లైట్ చేదు ఉంటుందండి, ఒగరుగా కూడా ఉంటుందండి. కానీ పొద్దున్నే నేను ఎంత యాక్టివ్గా ఉండడానికి కారణం ఆ తేనెనేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పొద్దున్నే చక్కగా వేడి నీళ్ళల్లో నిమ్మరసం వేసుకొని తాగేస్తాను, ఆ తేనె ఇంత నాకుతానండి అంతే. ఆ తర్వాత టిఫిన్కి సంబంధించిగా ఇగో అవి లేవు, కానీ యాక్చువల్గా తినేసానండి. టిఫిన్ అయితే అయిపోయింది, ఆ డబ్బా చూపిస్తాను. సజ్జ జొన్న పెట్టి చేసిన టిఫిన్ ఉంటుందండి, పెరుగన్నం. అంటే నిన్న ఉదయం నేను మొన్న వీడియో ఇచ్చాను చూడండి. నిన్న ఉదయం నానబెట్టేసి మిక్సీ పట్టేసి నిన్న సాయంత్రం వండేసి పెరుగులో కలిపేసి ఉంచి ఇప్పుడు ఉల్లిపాయలు వగైరా వేసుకొని పప్పులు వేసుకొని 2 ఉసిరికాయలు వేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. స్వర్గం కనిపిస్తూ ఉంటుంది కదా. అంటే టేస్ట్ ఎడిక్ట్ అయిపోయాం మనం. నేను తప్పు అంటలేదు, ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. సపోజ్ ఇప్పుడు నేను చెప్పింది టేస్ట్ ఎలా ఉంది ఊహించుకోండి. ఆ పెరుగులో అల్లం వేసి కొద్ది కొత్తిమీర వేసి కాస్త పప్పులు ఏవి వేరుశనగ పప్పులు వేయించుకొని వేసి 1-2 ఉసిరికాయలు వేసుకుంటే, లేకపోతే ఇంత బెల్లం కూడా ఉందండి వాళ్ళ దగ్గర, నంచుకుంటే ఉంటుంది కదా నా సామి రంగా అనిపిస్తుంది. ఇక మధ్యాహ్నం ఇగో ఈ రాజ్మా కూర వేసుకొని చపాతీలు కానీ రొట్టెలు కానీ తింటే ఉంటుంది. బరువు ఎందుకు పెరుగుతామండి ఇంత మంచి ప్రోటీన్ తిన్నాక? ఈ కోళ్ళు మా గొర్రెలు అవన్నీ కూడా తినాల్సిన అవసరం లేదండి. అంత మంచి ప్రోటీన్ ఇందులో ఉంటుంది. ఇక గారెలు బూర్లకి మన వాళ్ళు ఎంతసేపు మెనువులు పెసర్లకి అలవాటు పడిపోయారు. మరి అవి ఎంత పొల్యూట్ అయినాయో మీకు తెలుసు, ఎంత మందులు కొడతారు. ఇవి బొబ్బర్లు, నాటు బొబ్బర్లు అంటే ఎక్కడో కొండల్లో పెరిగేవి. అంటే వాళ్ళకి మందులు కొట్టడానికి డబ్బులు ఉండవు, ప్లస్ ఆ పైకి మందులు కూడా వెళ్ళవు. కావాలంటే చెక్ చేసుకోండి. మీలో కొంతమందికి డౌట్ ఉంటుంది, లేదండి వాళ్ళు మందులు కొట్టేస్తున్నారని. కింద మైదానం ప్రాంతం వాళ్ళు కొడితే కొట్టొచ్చు, కానీ ట్రైబల్స్ అంటాం, కానీ ఎక్కడో ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్లో వాళ్ళు కొట్టరండి. నమ్మాలి. అంటే నమ్మాలంటే నేను నమ్ముతున్నాను, నేను నమ్మిన విషయం మీకు చెప్తున్నాను. ఇదిగో ట్రైబల్ న్యాచురల్స్ అని కొట్టండి మీరు అక్కడ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ. మీరు ప్రమోషన్ అనుకున్నా కానీ ఏం చేయలేము, ప్రమోషన్ కాదు. దయచేసి మీలో ఎవరైనా ఉండి ఇంకా ఈ రకంగా నేను కూడా న్యాచురల్ ప్రోడక్ట్ ఇస్తాను, బయట మార్కెట్ రేటుకి ఇస్తాను, డిమార్ట్ ప్రైస్ని ఒక బెంచ్ మార్క్ కింద పెట్టుకుందామండి, డిమార్ట్ ప్రైస్కి ఇస్తాను అనే వాళ్ళు ఉంటే చెప్పండి. మిమ్మల్ని కూడా నేను పరిచయం చేస్తాను. ఎందుకంటే మంచి అనేది ఎక్కడున్నా కానీ మనం షేర్ చేసుకోవాలి కదండి. మంచిని పరిచయం చేయాలి. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు పరిచయం చేయండి, లేదు ఒక చిన్న టెస్ట్ చేయండి. వాళ్ళని తెప్పించుకోండి, ఒక్క ఐటెం తెప్పించుకోండి. ఏ తేనో పసుపు రాజమాను ఏదో ఒకటి తెప్పించుకోండి. బొబ్బర్లో మీకు నచ్చినవి బియ్యం అయినా కానీ. బియ్యం ఎక్కువ అడగొద్దు దయచేసి, చాలా తక్కువ ఉంటాయట. 5-10 కిలోలు మించి ఇవ్వలేమండి. ఎక్కువ అడిగేస్తున్నారు, 25 కిలోలు 50 కిలోలు అంటున్నారు. తక్కువ అడగండి. అన్నీ ఉండవు వాళ్ళ దగ్గర, అయిపోతూ ఉంటాయి. ఉన్నప్పుడు బుక్ చేసుకోండి. సో మీరు ఒకటి తెప్పించుకొని చూడండి, టెస్ట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. మంచి ఫుడ్ని ప్రమోట్ చేద్దామని నా ఆరాటం, అంతమించి ఏమీ లేదు. ప్యూర్ ఫుడ్, మార్కెట్ ప్రైస్ ఇదే. ప్యూర్ ఫుడ్, మార్కెట్ ప్రైస్, నమ్మకం కూడా ఇంపార్టెంట్. 1-2 సార్లు నేను స్వయంగా చెక్ చేస్తాను. వీళ్ళని కూడా ఒక 4-5 నెలలు చెక్ చేశాక ఇప్పటికి కూడా యూట్యూబ్లో షార్ట్స్ అవి చూసి కొన్ని వందల మంది కాల్ చేస్తున్నారంటే అండి. డైలీ ఆర్డర్స్ వెళ్ళిపోతున్నాయండి, అయిపోతున్నాయి. రోజుకి ఏదో 1-2 సరుకులు అయిపోతున్నాయి. పాపం డబ్బులేమో వాళ్ళు వేస్తామంటున్నారు, వీళ్ళు వద్దంటున్నారు, వాళ్ళు తిట్టుకుంటున్నారు. జరుగుతోంది ఇది. సో మరి మనం ప్రమోట్ చేద్దాం, మంచిని ప్రమోట్ చేద్దాం. ఎక్కడున్నా కానీ ప్రమోషను అంటే పెయిడ్ ప్రమోషన్స్ నేను ఎక్కడ చెయ్యను, మీకు తెలుసు. సో మరి ఇంత మంచి సమాచారం ఒక లైక్ ఇస్తే 10 మందికి వెళ్ళుద్ది, 10 మంది ఆరోగ్యంగా ఉంటారు, అందంగా ఉంటారు. అంటే లైక్ ఇవ్వడానికి ఏమైనా ప్రాబ్లం ఉందా మీకు? ఇచ్చేయండి. మరి ఇలాంటి సమాచారం అంటే లైఫ్ స్టైల్లో వస్తున్న చిన్న చిన్న చేంజెస్ అంటే మనల్ని చాలా పాడేసేస్తున్నాయండి. తరతరాలుగా 2-3 తరాలుగా పాడు చేసేసుకున్నాం లైఫ్ స్టైల్ని. ఇప్పుడు మళ్ళీ కాస్త జాగ్రత్తగా ఆలోచించి మంచి వైపు వెళ్దాం. ఆ చిన్న చిన్న మార్పుల్ని చేసుకుందాం, చెడుని వదిలేద్దాం, మంచిని తెచ్చుకుందాం. అందుకే నేను
ఇవన్నీ పర్సనల్‌గా మీకు చేస్తున్నాను. నేను ఎక్స్‌పీరియన్స్ చేశాకే, నేను ఫీల్ చేశాకే, నేను తిన్నాకే, నేను అనుభవించాకే మీకు కూడా చెప్తున్నాను. సో, మరి ఇలాంటి విషయాలన్నీ మాకు కావాలండి. ఉపయోగపడతాయి. భవిష్యత్తులో ఇంకా బాగా ఉపయోగపడతాయి. మీ దగ్గర చాలా విషయం ఉందనుకునేవాళ్ళు అదిగో అక్కడ ఒక లైక్ బటన్ కనిపిస్తోంది కదండీ! మరి నొక్కేయండి దాన్ని. థాంక్ యూ.